హాయ్ ఫ్రెండ్స్. సో మరికొద్ది సేపట్లో జరగబోయే తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్ ప్రివ్యూ విషయానికి వస్తే మాత్రం ఈసారి మన తెలుగు టైటన్స్ టీమే మళ్ళీ గెలిచే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మనమైతే ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఈజీగా మన తెలుగు టైటన్స్ అయితే విన్ కావడం అయితే జరిగింది కాబట్టి, అండ్ ఇప్పుడు వచ్చేసి బెంగాల్కి అయితే రివెంజ్ మ్యాచ్, అండ్ మనకు తెలుగు టైటన్స్ వచ్చేసి చాలా గట్టిగా అయితే కంబ్యాక్ అయితే ఇవ్వబోతుంది. అండ్ 2 లాసెస్ తర్వాత ఈ రోజు అయితే మన తెలుగు టైటన్స్ అయితే విన్ కావడం అయితే జరుగుతుంది. అది కూడా బెంగాల్ వారియర్స్ పైన 100% కన్ఫర్మ్ అనేది తెలుస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన తెలుగు టైటన్స్కి అయితే చాలా పెద్ద బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెంగాల్ వారియర్స్ నుంచి నితిన్ ధన్కర్ వచ్చేసి రూల్ అవుట్ కావడం అయితే జరిగింది ఇంజరీ వలన. కాబట్టి ఇక్కడ వచ్చేసి మన తెలుగు టైటన్స్ టీమ్కి చాలా పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు విన్ కావడానికి. అండ్ మణీందర్ సింగ్ కూడా అంత ఫామ్లో అయితే లేడు. అండ్ బెంగాల్ వారియర్స్ టీం యొక్క డిఫెన్స్ అనేది అంతగా పర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు. కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. కాబట్టి వచ్చేసి ఈ రోజు మ్యాచ్లో కనుక రిపీట్ అయితే మాత్రం మన తెలుగు టైటన్స్ టీం యొక్క రైడర్స్కి వచ్చేసి చాలా పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక తెలుగు టైటన్స్ టీం విషయానికి వస్తే మాత్రం వాళ్ళు వచ్చేసి లాస్ట్ 2 మ్యాచెస్లో మనకైతే చాలా బాగా ఆడి, అండ్ లాస్ట్లో వచ్చేసి మనకైతే మిస్టేక్స్ ఉన్న మ్యాచ్ అయితే పోతుంది. కాబట్టి ఆ మిస్టేక్స్ వచ్చేసి ఈ రోజు మ్యాచ్లో మొత్తం కరెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ మనకు రైడింగ్లో కానివ్వండి మనకైతే ఆశీష్ నెహ్రాల్ వచ్చేసి మళ్ళీ పుంజుకునే ఆడే ఛాన్స్ అయితే ఉంది. అండ్ కెప్టెన్ విజయ్ మాలిక్ కూడా మళ్ళీ సేమ్ పర్ఫార్మెన్స్ని కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంది ఈ రోజు మ్యాచ్లో. కాబట్టి అండ్ డిఫెన్స్లో కూడా అంతగా మిస్టేక్ చేయకపోవచ్చు అని అయితే నాకైతే అనిపిస్తుంది మన తెలుగు టైటన్స్ టీం వచ్చేసి. కాబట్టి ఫ్రెండ్స్ మీరైతే కింద కామెంట్ చేయండి. మీ అంచనా ప్రకారం ఈ రోజు మ్యాచ్లో ఏ టీం విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మీరైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఎంత అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని అయితే లైక్ చేసి ఇచ్చండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.